ఈ పరిచర్యలో భాగస్థం చేసి ఈ పరిచర్య ముందు కొనసాగుటలో దేవుడు మనం కూడా వాడుకుంటున్నాడు. ఆరాధన కుటుంబంగా 15 సంవత్సరాలు దాటిపోయి 16వ సంవత్సరంలోనికి ఆరాధన టీవీ పరిచర్య అడుగుపెట్టిన గొప్ప సంతోషకరమైన సమయం ఇది. మనందరం ఎంతో హృదయపూర్వకంగా ఆరాధన కుటుంబంగా మనందరము దేవునికి ఎంతో కృతజ్ఞతలు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఉదయకాలం ఇక్కడ డివోషన్లో మనం 7th ఫ్లోర్లో మనం మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన జ్ఞానహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని. అంటే మనందరం జ్ఞానం లేని వాళ్ళని కాదు, అంటే దేవుడు మనకంటే గొప్పవాళ్ళు ఎంతో మంది ఉంటుండగా లోకంలో దేవుడు మనల్ని ఈ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది నా తలం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఇది, ఆధిక్యత. ఈ ఆధిక్యతలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇది దేవుని మహాకృపను బట్టి ఈ 16వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక ఈ దినం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, దేవుడు నియమించిన దినం, దేవుడు నియమించిన సమయం. ఆరాధన కుటుంబంగా మనందరూ ప్రభువుని ఈ దినం హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి కొనియాడుదాం. దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారములు, ఎంతో కృప, విస్తారమైన కృపా కనికరాలు దేవుడు ఆరాధన పరిచర్య పట్ల చూపించాడు. నా మట్టుకు నేను ఈ ఆరాధన పరిచర్యలో పాల్గొవాల్సిన ఈ 13 సంవత్సరాల ప్రయాణంలోనే ఎన్నో చూశాను. ఎన్నో పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ప్రతి దానిని కూడా దాటి రావడానికి దేవుడు మనలను బలపరిచాడు. మేనేజ్మెంట్ ముఖ్యంగా మరి ఆరాధన టీవీ చైర్మన్ గారు పాల్ దేవప్రియం గారు, అలాగే ఉషా మేడం గారు, వారి కుటుంబం, వారి బిడ్డలు అందరూ ఈ కుటుంబానికి దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం యొక్క నెరవేర్పులో మనలను పాలుభాగస్థం చేశాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదండి. ప్రియమైన ఆరాధన స్టాఫ్ కుటుంబం అందరికీ కూడా నేను ఇది మనందరం కలిసి హృదయపూర్వకంగా ఈ పరిచర్యను బట్టి మనం వాడుకుంటున్న విధానం బట్టి మనము ఈ గంభీరమైన ఈ భూదిగంతాల వరకు సువార్త ప్రకటించబడుతున్న ఈ గంభీరమైన పరిచర్యలో అల్పమైన మనము పాలుభాగస్థమై ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు చూపిన కృపలన్నిటిని బట్టి మనం ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రావాల్సిన వారు వస్తూ ఉంటారు. త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుపోయే ముందు మరి ఆరాధన మ్యాట్రిమోనీ ఇన్ఛార్జ్గా ఉన్న అమృత్ రాజు గారి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన తర్వాత ఈ మనం స్తుతి ఆరాధనకు వెళ్ళాం. ఈ ప్రార్థన తర్వాత మన మధ్య సహోదరులు బ్రదర్ సూర్య అనే టీం ఉన్నారు. వారు మనల్ని కూడా స్తుతి ఆరాధనలో కొద్దిసేపు నడిపిస్తారు. ఈ సమయాన్ని నేను ప్రార్థనకి ఇస్తున్నాను. చూడండి, మరి దేవుని పేరట, మరి అలాగే దేవుని పక్షంగా, అలాగే తండ్రి ఆరాధన చైర్మన్ గారు పాల్ దేవపుట్టిన గారు, కృష్ణ గారు తరఫున మీ అందరికీ ఈ యొక్క 16వ సంవత్సరపు కూడిక మరి జ్ఞాపకాన్ని, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరుట మీకు అందరికీ ఆహ్వానము, ఆశీర్వాదాలు. అందరూ త్వరగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ దయాదాక్షిణ్యత ప్రేమగల తండ్రి, మిక్కిలి ప్రేమించి సజీవులకు చేసి ప్రభు గడిచిన రాత్రికి తోడుగా ఉండి మరి ఇలాంటి హాని అపాయం కలగకుండా క్షేమంగా ప్రభు మరి యొక్క ఉదయకాల ఆరాధనలో పాల్పంచుకునే భాగం దయచేసి ఉన్నారు. ఎక్కడైతే 2-3 కూడి మీ నామను సంచరిస్తారని చెప్పినారా మీకు వందనాలు తండ్రి. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. మరి ఇతని నిమిత్తము మేము ఇక్కడ కూడినాము, మీరు బాహాటైన అయ్యా. మీరు మా యొక్క తల్లి వార్పుల దేవుడి గారికి మరి విషయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనాన్ని ప్రభావ లోక దిగంతో వెళ్ళి స్వార్థ పరిచయం చేయమని చెప్పిన విధానం బట్టి వీళ్ళకి ఎంతో మంచి ఒక ఆలోచన, ఒక మిషన్ మీరు ఇచ్చిన ప్రభావ. వారి విషయంలో ఉండండి. ప్రత్యేకంగా మరి బాబు విదేశ పర్యటన ఉండగా బిడ్డను క్షేమంగా నడిపించండి ప్రభావ. ఎక్కడైనా ఉన్నప్పటికీ మీ యొక్క బంగారు కాపలుగా ఉంచండి.
మరి ఇక్కడ విషయంలో కూడా ప్రయత్నంలో వెళ్ళినట్టు ప్రభావ తన యొక్క తండ్రి పరిచర్యలో మీరు అత్యధికంగా దీవించి ఉన్నారు. అలాగే ప్రభు మరి భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంచినటువంటి ఆయన మరి మార్టిన్ నేచర్ని ప్రియను మరి కివి బాబుని దీవించి చిన్న పాపను కాపాడండి అయ్యా. ఈ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఎలాంటి సైతం దగ్గర శక్తిని బంధించండి. మరి యొక్క పరిచర్యలో ఈ యొక్క ఆరాధన మరి టీవీ పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్క సెగ్మెంట్ మీద దీవించండి. ప్రతి సెగ్మెంట్ బిడ్డలను కాపాడండి. ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు ఆకాశ వాక్యాన్ని విప్పండి. ఇప్పటి నుంచి ప్రభా జరిగే ప్రతి కార్యక్రమం మీద అధ్యక్షించండి. మా మాటలు మా తలంపులు మీకు మహిమకరం, మాకు సంతోషకరం, ఇతరులకు మాదిరికరం జీవితాన్ని మాకు ప్రసాదించేయాలి. ఈ ఇచ్చినటువంటి ఒక తండ్రి ఆపర్చునిటీ మీ సేవ నిమిత్తమే మనం వాడుకోండి నాయన. మాలో ఉన్నటువంటి కోపాలను, ద్వేషాలు, ఈర్ష, డమ్మము, ఇచ్చలు తీసివేసి తండ్రి మీ అనుగుణంగా మేము పరిచయం చేయట విధానంలో ఇచ్చేయండి. మా స్పీకర్స్ ని, మా సెగ్మెంట్ అన్నింటిని దీవించడం ప్రారంభం చేస్తూ మరి జరగబోయే కార్యక్రమం మీరు అధ్యక్షత వహించడం ప్రారంభం చేస్తూ ఈ దినచర్యలను మరి మా ప్రభు మీకు మా యేసుక్రీస్తు పవిత్ర దైవనామమున మిక్కిలి వినంగా ఆలోచుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో సేపు అందరం కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించడం రసూలుగా టీంతో కలిసి ముందుకు సాగాల్సిన కోరుతున్నాను. మనందరం కలిసి కొద్దిసేపు ప్రభువుని స్తుతించి ఆరాధన చేద్దాం. Hallelujah. Praise the Lord. Praise the Lord. Please touch your neighbor and say, praise the Lord. Welcome. Congratulations. It is 16 years of God's faithfulness. Amen. And we should be celebrating. Amen. Can we smile in the house of God? Please, let's rejoice. This is the day the Lord has made. Amen. And God has given us this. And it's a journey. Amen. You're still in the journey. And God has to do much more things through our Lifeline channel. Amen. Many souls, the word has to be proclaimed throughout the nations. Hallelujah. So actually we will sing some songs. I request lyrics. Yeah. So can you just stand up, Prophet? We'll just sing a few songs and దయచేసి దేవుని యొక్క విశ్వాసాన్ని మరి మన పట్ల ఆ యొక్క సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని ఆరాధిద్దామంటే దేవుని కనపరుస్తాం సంగమా. Hallelujah. Thank you Jesus Father. స్తోత్రం తండ్రి. స్తోత్రం చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. Hallelujah. Hallelujah. Father, we praise you. We praise you, Father, Lord God Almighty. Thank you, Jesus. We praise you, Father. We worship you, Jesus, Lord. Hallelujah. Thank you, chapter Devan.
చేసిన దేవుడికి మహిమ కలిగిస్తాం. సమస్త మహిమ ఘనత మీకే చెందునుగాక ప్రభువా. హల్లెలూయా. Thank you Jesus Christ. We worship you Lord. We praise you Father. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. Amen. We sing a Hindi song, Maya Hu Mai. यहाँ यीशु के दरबार में मनमंदिर बोला దేవుని యొక్క దర్బార్లో ఉన్నామండి. Hallelujah. I believe you all can sing and dance for Jesus. Amen. Today is a day of celebration. You know, we can lift our hands, we can just move around. So can we do that? దావీదు గారు నాట్యం చేయడం బైబిల్లో చదవడమే కాకుండా చేయాలండి. ఆమేన్. కొద్దిసేపు we can just move around. Hallelujah. दरबार
We will do that in one stanza. It's a beautiful song. Please join hands and worship the Lord. Hallelujah. We praise you, Jesus. Hallelujah. Dayakesi అందరూ కూడా చెప్పండి గట్టిగా పాడాలి బిగ్గరగా దేవుని ఆరాధించే సమయం అంటే ఇదొక సెలబ్రేషన్. ఆనందంతో గానంతో ఆత్మతో సత్వంతో దేవుని ఆరాధించాలి. Yahweh,
స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా as we go into the time of worship దయచేసి మనమందరం కూర్చొని దేవుని మహిమపరచాలని కోరుతున్నాను దయచేసి అందరూ దేవుడు దీవించిన మన సమృద్ధిగా హల్లెలూయా దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి దేవుని మహత్కార్యములను బట్టి మనం స్తుతించండి దేవుని విడుదల గురించి దేవుని స్తుతించండి మరి అన్న ఇంతకుముందు మరి ప్రార్థనలు అన్నారు ఎన్నో ఆటంకాలు వస్తాయి పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి అన్నీ కూడా మనం దేవుని యొక్క సహాయంతో చేయించుకోవడం మనం నడిపించే దేవుడు ఆయన బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి We all know this song. Hallelujah. దీవించండి సమృద్ధి హల్లెలూయా నా కోరా మందిరి సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సరయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా ఉండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై నిలిచావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాసవాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిర సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ సాక్షిగా కొనసాగమని కొరతేలేదయ్యా నీ చాలి నాపై యేసయ్యా కొరతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా
దయచేసి కూడా కొన్ని క్షణాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. దేవుడు మనల్ని దీవించిన విధానం బట్టి, దేవుని మనల్ని ఆశీర్వదించిన విధానం బట్టి కొన్ని క్షణాలు దేవుడు హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. దేవా మీకు
Lord, for this wonderful time you have given to us, O God. You are powerful, you are almighty, you are eternal, wonderful God, Father. There is none like you, O God. Heaven is yours, O God. Earth is yours, O God. Everything that has breath, praise the Lord, Father. We pray that, Lord, this coming years, Father, Lord, the channel will flourish, Father. Many people will know the name of Jesus, Father. We thank you, Lord. We bless your holy name, Lord. We give you all the glory, samasta mahima ghanata prabhavam nike chendaluga. Yesuni parishuddha namuna aduguntunnam. Hallelujah. Can we give Jesus a clap of offering? థ్యాంక్ యూ సూర్య. దేవుడు నేను ఇంకా బలపరిచి రానున్న దినాల్లో బలపరిచి వాడుకోను గాక. దేవుని మహిమ కలుగును గాక. బ్రదర్ సూర్య ప్రతిసారి కూడా మన ఆరాధన టీంకి సంబంధించిన ఏ పరిచర్యను కూడా కన్ఫర్ చేసి కానీ థ్యాంక్స్ గివింగ్ ఏది అడిగినా కూడా తన టీంతో తప్పకుండా వస్తాడు. మంచి పరిచర్య కలిగిన సంఘ పరిచర్య కలిగిన యవనస్తుడు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ నుండి వారు ప్రభువుని అంగీకరించి పరిచర్య పిలుపును కలిగి యవనస్తుల మధ్య ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నాడు సూర్య. మరి బోరబండలో నేను చూస్తున్న పరిచర్యలో కూడా చాలామంది యవనస్తులు తన ద్వారా బలపడ్డారు. యూత్ లైవ్ అని తను ఒక మంచి పరిచర్య కొనసాగించేటప్పట్లో మరి ఇప్పుడు ఎక్కడ కొనసాగుతుందో నాకు తెలియదు, కానీ తన దేవుడు ఇంకా బలపరిచి వాడుకోను కాక దేవుడు నేను బలపరచును కాక. సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. దేవుని లేఖన భాగంలో నుండి ఒక మాట, కీర్తన 92వ అధ్యాయం మొదటి 5 వచనాలు. మన మధ్య అడ్వాన్స్ గ్రూప్ మేనేజర్గా పరిచర్య ఆరాధనలో పరిచర్య భాగం కలిగి ఉన్న దైవజనులు రెవరెండ్ మోజెస్ సాధు సుందర్ సింగ్ గారు ముందుకు వచ్చి వాక్య పఠనం చేస్తుందిగా కోరుతున్నాను. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 92వ కీర్తన మొదటి 5 వచనాలు చదివి వినిపించాల్సిందిగా